ప్రత్యేకమైన సమస్య చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మునిగిపోయే సమస్య. దీనికి రోడ్లు వేసుకోవటం పరిష్కారం కాదు. రోడ్ల కంటే కూడా సైడ్ డ్రైన్స్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో వర్షపు నీటి పారుదల కోసం డ్రైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మా సిఈ గారు కానీ ఈ గారు కానీ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే వర్షపు నీరు పడిన చుక్క పడినట్లుగా డ్రైన్ నుంచి వెళ్ళిపోవాలనే దానిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల విజయవాడ నగరంలో కన్నీ విని ఎరగని రీతిలో మొన్న వచ్చిన వర్షాలకి మునిగిపోవడం జరిగింది. దాని నుంచి విజయవాడ నగరాన్ని కాపాడటానికి ప్రత్యేకమైన సమస్య. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని గత 5 సంవత్సరాలు సిల్ట్ అనేది తీగిపోవటం వలన, వాటిని క్లీన్ చేయకపోవటం వల్ల అది అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దాన్ని ఈ రోజున ప్రత్యేకమైన ప్రణాళికతో వెహికల్స్ తీసుకొచ్చి ఆ యొక్క సిల్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ 3 రోడ్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అన్ని సీసీ రోడ్లు చేయడానికి 1600 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. ఆ చేసిన కార్యక్రమాన్ని, అమౌంట్ కూడా ఇచ్చిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు. ఆ డబ్బులు వాడుకున్నారో లేదు తెలియదు, కానీ ఆ వర్కులు జరగలేదు. మరలా అలాంటి కార్యక్రమం తీసుకొచ్చి అన్నీ కూడా సీసీ రోడ్లుగా మార్చి విజయవాడ నగరం అమరావతికి రాజధానిగా ఉన్న ముఖద్వారం విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడానికి చంద్రబాబు గారు కంకణం